9 నిశ్రావణి బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీజేపీ అధిష్టానం నర్సాపురం ఎంపీ టికెట్ తనకు ఇవ్వడంతో బీజేపీ నేత ఎన్డీఏ అభ్యర్థి శ్రీనివాస వర్మ సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలను ప్రజలను కలుపుకొని ఎన్నికల్లో అద్భుత విజయం సాధిస్తానని వర్మ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు విజన్, పవన్ చర్మిష్తో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న వర్మతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్కి మొదటి నుంచి ఎవరుంటారని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అటు జనసేన తరపున, ఇటు టీడీపీ తరపున, ఇటు బీజేపీ తరపున అన్న. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ తరపున భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఆ టికెట్ ఖాయమైంది. ఇది ఏ రకంగా ఉందో ఆయన మనసులోని మాటలు తెలుసుకుందాం. సార్, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ 35 ఇయర్స్ నుంచి మీరు బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు మీకు ఇది రావటం, బీజేపీ అభ్యర్థిత్వం, మీరు ఏ రకంగా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఒక 30 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి కార్యకర్తకి ఏ విధమైనటువంటి గుర్తింపు ఇవ్వాలో ఆ విధమైనటువంటి గుర్తింపు భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సిస్టంలో ఇది ఒక భాగం. అలాగే బీజేపీ క్యాండిడేట్ గతంలో కూడా మీరు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. అతి తక్కువ ఓట్లు కూడా వచ్చినాయి, 13,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది ఏ రకంగా మీరు అందరినీ కూడా కలుపుకొని ఏ రకంగా ముందుకు సాగుతారు? రాజకీయ పార్టీల్లో గెలుపు ఓటములు సహజం. నేను 2009లో పోటీ చేసిన మాట వాస్తవం. చాలా తక్కువ ఓట్లు వచ్చిన మాట కూడా వాస్తవం. కానీ ఆ తక్కువ ఓట్లే రాష్ట్రంలో వచ్చినటువంటి వాళ్ళందరికన్నా ఎక్కువ ఓట్లు నాకు. ఆవేళ రాష్ట్ర విభజన విషయంలో భారతీయ జనతా పార్టీ సెంటిమెంట్, ప్రజల యొక్క సెంటిమెంటు వేరే ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆ రోజుల్లో ఆదరణ లభించలే. కానీ ఓడిపోతానని తెలిసి పోటీ చేసినటువంటి వ్యక్తిని నేను. మీరు ఆర్థికంగా బలమైన వ్యక్తి కాదని కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి వస్తున్న ప్రధానంగా మాట్లాడే మాట. ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి కాదు అంటే అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఆర్థికంగా బలంగా లేకుండానే గత 30 సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాలో ఒంటి చేత్తో నిర్వహించినటువంటి వ్యక్తిని నేను. అనేకమైనటువంటి సభలు, సమావేశాలు నా సొంత డబ్బులతో వెచ్చించి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని నేను. సమీప భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదని సొంత డబ్బులు వెచ్చించి పనిచేసినటువంటి కార్యకర్తను నేను. ఆర్థికంగా బలం అంటే ఎంత ఉంటే బలంగా ఉన్నట్టు? నేనేమి నా 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నా పార్టీ కేంద్రంలో దాదాపు 15 సంవత్సరాల అధికారంలో ఉంటే నేనేమి పైరువీలు, బ్రోకరేజీలు చేయలే. అనేక బలమైనటువంటి రాజకీయ పదవులు నేను ఇక్కడ స్థానికంగా నిర్వహించిన శబ్దంలో పైరువీలు, బ్రోకరేజీలు చేయలే. కాబట్టి ఆర్థికంగా బలం ఉండాలి. వేలాది కోట్లు, లక్షలాది కోసి పెట్టాలంటే వేల ప్రజలను మోసం చేయడమా, లేకపోతే బ్యాంకులను దోపిడీ చేయడమా? అంటే ప్రజలు నా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసి ఓటేస్తారా? ప్రజలతో కలిపి మమేకమై పనిచేసేటువంటి వ్యక్తికి ఓటేస్తారా? ఇది ఆలోచించాలి. త్రిబుల్ ఫస్ట్ నుంచి కూడా నర్సాపురం పార్లమెంట్ సీట్ నాదే అన్నారు. ఇప్పుడు ఆయనకి రాకపోయినా, ఇప్పుడు మీకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయినా ఇప్పుడు కూడా 4 డేస్లో నాకే వస్తుంది అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడండి? జాయిన్ అయితే మరి మా నాయకత్వం తెలియదు నాకు. ఎందుకంటే ఆయన కూడా చెప్పారు, వర్మ గారు నేను చాలా మంచి మిత్రులు అని. నేను ఏదో వీడియో చూసా. వాస్తవం అది. కలిసి పనిచేసాం గతంలో 4 సంవత్సరాలు భాజపాలో. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు. నేను ఎవరితో పోటీ పడి ఎవరిని అడ్డం కొట్టి నేను ఈ టికెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు. భారతీయ జనతా పార్టీ అత్యున్నత పార్లమెంటరీ బోర్డు ఏదైతే ఉందో, అత్యున్నత పార్లమెంటరీ బోర్డు అంటే కేవలం 11 మంది ఉంటారు. ఇది అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు పేర్లు మార్చడానికి ఇదేమి కేఏ పాల్ గారి పార్టీ కాదు. ఇది జనసేన, టీడీపీ, ఇటు బీజేపీ, ఈ మూడింటికి బలం లేకే ముగ్గురు కలిసి వస్తున్నారు. మేము సింగిల్గానే వస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా వైనాట్ 175 అంటున్నారు. దీన్ని ఏ రకంగా చూడండి? ఇప్పుడు బలం లేక కలిసి వస్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పొత్తు అనేది సర్వసాధారణం. ఎన్నికల్లో పొత్తు అనేది సర్వసాధారణం. గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో పొత్తు పెట్టుకుంది. టీఆర్ఎస్లో కలిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో జగన్ గారు కూడా ఏదో సందర్భంలో రాజకీయ అవసరాలకు సంబంధించి పొత్తులకు రాక తప్పదు. ఈ వైనాట్ 175 అంటే ఇది మూర్ఖులు మాట్లాడేటువంటి మాట.
ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి 100% సీట్లు మేమే సాధిస్తామంటే వారిని రాజకీయ అజ్ఞానిగా భావించాలి. అనేక సంక్షేమ పథకాలని వివరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్లు మార్చుకుని స్టిక్కర్లు వేసుకున్నా కానీ వాటిని వివరించి మేము ఎన్నికల్లోకి వెళ్తాం. ఇందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా దీనికి అదనంగా తోడవుతుంది. 3 పార్టీల కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు ఈ రాష్ట్రంలో. ఇది 3 పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా మేము ముందుకు సాగుతామని, ప్రజల మనలతో తప్పకుండా విజయం సాధిస్తామని తెలియజేస్తున్నారు. కెమెరా